IVI, IUI ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇన్ఫెర్టిలిటీకి శాశ్వత పరిష్కారం హోమియోకేర్ ఇంటర్నేషనల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు మంచు ఫ్యామిలీలో వినిపిస్తున్నటువంటి పేరు వినయ్. అసలు ఈ వినయ్ ఎవరు? అతని మీదకి సంబంధించినటువంటి వాటిలో కొన్ని కీలక కథనాలు బయటికి రావడం జరుగుతుంది. అయితే ఆ ఫ్యామిలీకి అతనికి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటి, అండ్ మనోజ్కి అతనికి జరిగినటువంటి సంభాషణ ఏంటి, ఏం జరిగింది అనేటువంటి కీలక అంశాలని ఈరోజు మనతో పాటు చర్చించడానికి హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, వినయ్ అనేటువంటి పర్సన్ పేరు తెర మీదకి రావటం జరిగింది. దాని గురించి ప్రస్తావన కూడా చేస్తూ ఉన్నారు. ఎవరు ఈ వినయ్? మంచు మనోజ్ గారు బహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. నేను మా ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ మా నాన్నగారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు, ముఖ్యంగా వినయ్ అండ్ కిరణ్ అనే ఇద్దరు వ్యక్తులు మమ్మల్ని అడ్డగించారు. మమ్మల్ని కాస్త దుర్భాషలాడుతూ మమ్మల్ని నెట్టివేసేశారు. ఇంట్లోకి రాకుండా మమ్మల్ని కంప్లీట్గా బయటికి పొమ్మని చెప్తూ వాళ్ళు బౌన్సర్స్ అందరూ కూడా మమ్మల్ని బయటికి నెట్టివేశారని చెప్తూ ఆయన వాళ్ళిద్దరి మీద రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ వినయ్ అనే వ్యక్తి ఎవరు? ఇతను కూడా బౌన్సర్ అని చాలామంది డిస్కషన్ చేయడం జరిగింది. అయితే మనం తెలుసుకునే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతని పేరు యాక్చువల్గా వినయ్ కాదు, ఇతను వినయ్ మహేశ్వరి అని యాక్చువల్లీ ఇతని పేరు. ఇతను ప్రధానంగా ఏదైతే శ్రీ విద్యానికేతన్ స్కూల్స్ తిరుపతిలో ఉన్నాయో ఆ శ్రీ విద్యానికేతన్ స్కూల్స్కి సంబంధించి మొత్తం 9 మంది ట్రస్టీ డైరెక్టర్స్ ఉన్నారు. ఆ ట్రస్టీల్లో ఈ వినయ్ మహేశ్వరి అనే పేరు కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. అతనే ఈ వినయ్ మహేశ్వరి. అంటే మొత్తం అందులో మంచు మోహన్ బాబు గారు చైర్మన్గా, ప్రో ఛాన్సలర్గా మనకి విష్ణు గారు కనిపిస్తున్నారు. అట్ ద సేమ్ టైం నిర్మలాదేవి గారు కూడా అందులో ఒక పార్ట్గా ఉన్నారు. వీళ్ళతో పాటు మరికొంతమంది వ్యక్తులు ఉన్నారు. అందులో వినయ్ మహేశ్వరి పేరు చిట్ట చివరి ట్రస్టీలో ఆ 9 మంది పేరులో చిట్ట చివరికి ఉన్నటువంటి పేరు ఈ వినయ్ మహేశ్వరి. అయితే ఈ వినయ్ మహేశ్వరి గారు ఎవరు అని కాస్త మనం వివరంలోకి వెళ్ళేటప్పుడు మనకు తెలిసింది ఏంటంటే 2019 నుంచి 2022 వరకు సాక్షి గ్రూప్ ఆఫ్ మీడియా గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్కి ఈయన సీఈఓగా పనిచేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా ఈ వినయ్ మహేశ్వరి గారు పనిచేయడం. అదేవిధంగా హిందీ డైలీ పేపర్ ఏంటి దైనిక్, ఆ పేపర్ కూడా ఇతను పనిచేయడం జరిగింది. దైనిక్ అన్నటువంటి మ్యాగజైన్ డైలీ పేపర్కి. అదేవిధంగా ఇండియా టుడే మ్యాగజైన్లో ఇండియా టుడే యొక్క దీనికి కూడా ఇతను ఒక సీఈఓగా పనిచేశారు కొన్ని సందర్భాల్లో. తర్వాత పూర్తి స్థాయిలో ఏంటంటే శ్రీ విద్యానికేతన్ స్కూల్స్ యొక్క టోటల్ కార్యకలాపాలన్నీ కూడా ఇతను చూస్తూ ఉంటారు. ప్రతి వారంలో కూడా 2-3 రోజుల పాటు అక్కడే ఉండడం రావడం కూడా ఈయన వినయ్ మహేశ్వరి గారు చేస్తూ ఉంటారు. అయితే ఈయన కంప్లీట్గా ముంబై, చెన్నై, అదేవిధంగా బెంగళూరు, ఢిల్లీ ఈ ప్రాంతాలన్నీ అన్ని ప్రాంతాలు తిరుగుతూ కూడా కంప్లీట్గా శ్రీ విద్యానికేతన్ సంస్థలు ఏవైతే ఉన్నాయో రీసెంట్గా మన మోహన్ బాబు యూనివర్సిటీగా అది అప్గ్రేడ్ అవ్వడానికి కూడా వినయ్ మహేశ్వరి గారు మంచి కీలకంగా ఒక క్రియాశీలకంగా వ్యవహరించడంలో అన్న విషయం కూడా మనకు తెలుస్తుంది. ఎవరైతే ఈ వినయ్ మహేశ్వరి గారు ఉన్నారో ఇతనికి మంచి పట్టుంది మీడియా రంగంలో కూడా. ఇతనికి మంచి ఆల్రెడీ సాక్షి మీడియాలో పనిచేశారు కూడా. కాబట్టి ఇదే కాకుండా ముఖ్యంగా ఈ మంచు విష్ణు గారి యొక్క మిస్సెస్ రెడ్డి వెరోనికా రెడ్డి గారు ఇంతకుముందు వీళ్ళకి సాక్షిలో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి చిన్న ఏదో ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా పరిచయం అయ్యారు యొక్క మన ఈ వినయ్ మహేశ్వరి గారు. సో వీళ్ళకి కేవలం ఒక సంస్థలో ట్రస్టీగా కాకుండా ఫ్యామిలీ పరంగా కూడా ఒక దగ్గర బంధుత్వం అయితే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇతను పూర్తిగా మోహన్ బాబు గారు అదేవిధంగా ఉన్నటువంటి విష్ణు గారికి సంబంధించి కీలకమైనటువంటి అంటే మెజారిటీ అంటే పార్ట్ ఆఫ్ అంటే అక్కడ ఏం జరుగుతున్న శ్రీ విద్యానికేతన్లో ఏం జరుగుతున్నా కూడా ప్రధానంగా కమ్యూనికేట్ చేయడంలో కానీ ఒక సమన్వయకర్తగా కానీ కూడా ఈ ఫ్యామిలీకి వీళ్ళకి కూడా బాగా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా మోహన్ బాబు గారి యొక్క ప్రధాన సలహాదారుడిగా ఉన్నట్టుగా తెలుస్తుంది వినయ్ మహేశ్వరి గారు. అయితే మంచు మనోజ్ గారు మొన్న రాత్రి ఇంట్లో ప్రవేశించినప్పుడు వినయ్ గారు పూర్తిగా అడ్డగించారు. ఆ సెక్యూరిటీ సిబ్బందితో కూడా కొంత వాగ్వాదం చేయడంలో కూడా వినయ్ గారు కనిపిస్తుందని చెప్తూ, ఇంకొకటి ఏంటంటే శ్రీ విద్యానికేతన్లో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయి అనే విషయం మీద చాలాసార్లు రైజ్ చేయడం జరిగింది. 2023లో శ్రీ విద్యానికేతన్లో ముఖ్యంగా ఫీజులకు సంబంధించి కొన్ని ఆర్థిక అవకతవకలు జరిగాయి. దాని మీద ఇప్పుడు మోహన్ బాబు గారు అదేవిధంగా విష్ణు గారు కూడా స్పందించి ఏదైతే గవర్నమెంట్ నామ్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో దాని ప్రకారం మేము చేస్తున్నాం. ఇది కాకుండా 25% మేము కంప్లీట్గా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోకుండా మేము ఉచితంగా విద్యాబోధన చేస్తున్నాం. టాలెంటెడ్ వాళ్ళకు కూడా మేము స్కాలర్షిప్స్ ఇట్లాంటివన్నీ చేస్తున్నాం తప్పించి మేము ఇటువంటి సిస్టమ్ ఏం చేయట్లేదు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏవైతే రాయల్టీస్ ఉన్నాయో అవి మాత్రం మేము తీసుకుంటున్నాం అని చెప్పినప్పుడు కొంతమంది విద్యార్థులు మాత్రం మంచు మనోజ్ గారిని కలిసి కాలేజీలో కొన్ని ఆర్థిక అవకతవకలు ఉన్నాయనే విషయం మీద కూడా కొంత డిస్కషన్ చేశారు. అయితే కొంతమంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వినయ్ మహేశ్వరి గారిని కలవడానికి ప్రయత్నించినప్పుడు ఈయన మాత్రం అందుబాటులో లేకుండా కాలేజీ చాలా దూరంగా ఉన్న సందర్భంలో కూడా మంచు మనోజ్ గారితో వాళ్ళందరూ కూడా కలిసి మాకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీ దృష్టి తీసుకొస్తామని చెప్పినప్పుడు దీని మీద
మీద మంచు మనోజ్ గారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఆర్థిక అవకతవకలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని ఇమీడియట్గా దాని మీద చర్యలు తీసుకొని చెప్పి మాట్లాడిన తర్వాత అప్పటి నుంచి ఈ యొక్క డిస్కషన్ ప్రధానంగా పెరిగినట్టుగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఎందుకంటే శ్రీ విద్యానికేతన్ స్కూల్కి సంబంధించి ఆ కాలేజ్ సంబంధించి అదేవిధంగా మోహన్ బాబు యూనివర్సిటీ సంబంధించి వీళ్ళ యొక్క మంచు మనోజ్ గారికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదనమాట. యాక్చువల్గా ఈయన ఎటువంటి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు ఇది నీకు సంబంధించిన విషయం ఇందులో ఇన్వాల్వ్ కాకూడదని చెప్పి మోహన్ బాబు గారు అనేక సందర్భాల్లో కూడా ఇన్ని గద్దించినట్టుగా కూడా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఏదో జరుగుతుంది, నన్ను కూడా ఆ యొక్క ఆ ప్రాపర్టీ సంబంధించి ఏదైతే శ్రీ విద్యానికేతన్ తనను కూడా ఇన్వాల్వ్ చేయమన్నప్పుడు ఇక్కడ మాట్లాడిన విషయం ఏంటంటే ముఖ్యంగా మీ మదర్ అయినటువంటి నిర్మలాదేవి గారు ఇందులో పార్టీగా ఉన్నారు కాబట్టి కుటుంబ సభ్యులు అందరూ ఉండడం కరెక్ట్ కాదనే విషయంతో మోహన్ బాబు గారు చెప్పినట్టు కొన్ని ఊహాగానాలు తెలుస్తుంది. అది ఎంతవరకు నిజం తెలియదు, బట్ ఒక డిస్కషన్ జరిగిందని తెలుసు. అయితే ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఏదైతే 2 days బ్యాక్ జరిగిన డిస్కషన్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా అక్కడ పని వాళ్ళకి సంబంధించిన డిస్కషన్ స్టార్ట్ అయ్యి ఆ పని వాళ్ళతో అంటే ముఖ్యంగా ఒక 4 months బ్యాక్, ఒక 1 year బ్యాక్ మంచు మనోజ్ గారు తన భార్య సమేతంగా కలిసి ఆ ఇంట్లోకి వెళ్ళడం, అక్కడ పని వాళ్ళతోటి ముఖ్యంగా మంచు మనోజ్ గారు తనకి మిస్సెస్ ఏంటి బొమ్మ మౌనిక సంబంధించినటువంటి ఆవిడ ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు ఆవిడ యొక్క కంపెనీ వర్క్స్ చూడడం కోసం చెప్పి మరికొంతమంది వర్క్స్ని జాయిన్ చేసుకున్నారు. ఆ వచ్చినటువంటి వర్కర్స్కి అక్కడ పనిచేసిన మోహన్ బాబు గారు పనిచేసిన వర్కర్స్కి మధ్య కొంత డిస్కషన్ జరిగింది. ఈ డిస్కషన్ కాస్త చిలికి గాలి అన్న ఇమీడియట్గా మంచు మనోజ్ గారు తన యాక్టివిటీస్ పక్కన పెట్టి పూర్తిగా డ్రింక్కి అడిక్ట్ అయిపోయారని చెప్పి ఆయన మాటలో కూడా మనకు తెలిసింది. అటువంటి డ్రింక్ చేసిన సందర్భంలో ఒకసారి మంచు మనోజ్ గారు గట్టిగా చేసుకున్నారని ఈ సందర్భాన్ని సాయించిన మోహన్ బాబు గారు కూడా ఒక డిస్కషన్ తీసుకొచ్చారు. సరే ఇదంతా కూడా డిస్కషన్లో ఈ వినయ్ మహేశ్వరి గారు అనే వ్యక్తి ప్రధానంగా ఇక్కడ పార్టిసిపేట్ అంటే ఆ సస్పెక్ట్ చేసిన ఆ వ్యక్తి కేవలం వినయ్ మహేశ్వరి గారు లేదా మరొక వ్యక్తి అని కూడా మనకి తెలియాల్సిన విషయం ఉంది నాగరాజ్ గారు. బట్ ఏదేమన్నా సరే సార్, ఆ పేరు తెర మీదకి వచ్చింది అని అంటే వాటికి సంబంధించినటువంటి వాటిల్లో ఊహాగానాలే కథనాలు ఎక్కువగా వినిపించేటువంటి సందర్భం వచ్చిందని అనుకోవాలి మనం. ఎందుకు అని అంటే ఇవాళ ఇల్లు రోడ్డు మీదకి రావటం అనేటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది మోహన్ బాబు గారి ఫ్యామిలీ విషయంలో జరగడం మాత్రం దారుణం, బాధాకరం అని చెప్పి చెప్పడంలో మాత్రం సందేహం లేదు. చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.